కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాకృత్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. తిరుప్పావైలో 28వ పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుని అర్థం తెలుసుకుందాం. గోపికలు ఆండాళ్ తల్లిని ముందుంచుకొని మార్గశీర్ష స్నానం చేస్తాము అని బయలుదేరి మార్గజ నీరాడువాన్, స్వామి, ఇది పెద్దలు ఆచరించినటువంటి మెలయార్ సేవనుగల్ పెద్దలు ఆచరించిన వ్రతమే, అదే మేము మార్గశీర్ష స్నానం చేయడానికి వచ్చాము అని అన్నారు. మార్గశీర్షము అంటే మార్గములన్నిటిలోకి ఉత్తమమైనటువంటి మార్గము. శీర్షం అంటే శిరస్సు కదండి, పైన ఉంటుంది. మార్గశీర్షము అంటే అన్ని మార్గాల్లోకి గొప్పదైనటువంటి మార్గము. ఇక్కడ చెప్పబడుతున్న మార్గాలు ఏమిటి అంటే, పొందబడేవాడు పరమాత్మ కాబట్టి పరమాత్మని ఎలా చేరుకోవాలో చెప్పే మార్గాలు, వాటినే ఇక్కడ మార్గములుగా చెప్తున్నది ఆండాళ్ తల్లి. పరమాత్మని పొందాలంటే వేదంలో 32 బ్రహ్మ విద్యలు చెప్పబడ్డాయి అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 32 బ్రహ్మ విద్యల్లో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినవి ముఖ్యంగా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఈ 3 చెప్పి చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అన్ని యోగాలు చెప్పాను కానీ అన్నిటికంటే సులువైనది గొప్పదైనటువంటి మార్గాన్ని చెప్తున్నాను. నా శ్రీపాదాల్ని ఆశ్రయించు, నన్ను పట్టుకుంటే చాలు, పాపాలన్నీ వాటంతట అవే పోతాయి, నేను నిన్ను అనుగ్రహిస్తాను అనే విషయాన్ని కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఈ కర్మయోగం, జ్ఞానయోగం ఇటువంటి యోగాలు కానీ ఇతర ఉపాయాల్ని, మనం ఉపాయం అంటే మార్గాన్ని చేర్చేది కదా, మన గోల్ చేర్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాయము అని అంటాం. మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఒక కారు, ఒక ట్రైను, ఏరోప్లేను, ఏదో ఒకటి సాధనం మనకి ఉపయోగపడుతుంది. దాన్ని మార్గంగా మనం చేసుకుని వెళ్తాం, మనం సాధనంగా చేసుకుని వెళ్తాం. అలాంటి సాధనానికే ఉపాయము అని అంటూ ఉంటాం. ఉపాయాలన్నిటిలోకి కూడా గొప్పదైనటువంటిది శరణాగతి చేయడము. అంటే పరమాత్మ నీవే దిక్కు, నీవు తప్ప ఇతర ఉపాయములు నాకేమీ తెలియవు అని ఆయననే నమ్మి ఉండడాన్నే శరణాగతి అని అంటారు. నేను కూడా ఓ చెయ్యేస్తాను, నువ్వు ఓ చెయ్యి వెయ్యి స్వామి అని అంటే ఆయన ఒప్పుకోడు. వేశామా పూర్తిగా భారం ఆయన మీద వేసేయాలి, లేదా నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంటాడు స్వామి. శరణాగతి చేసేవారికి ఎటువంటి లక్షణాలు ఉండాలో ఈరోజు పాసురంలో మనం తెలుసుకుంటున్నాం. శరణాగతి చేసిన వారిని, అంటే ప్రపత్తి శరణాగతి 2 సమానమైన పదాలే. ప్రపత్తి చేసిన వారిని ప్రపన్నులు అని అంటూ ఉంటారు కదా. ఆ ప్రపన్నులు పరమాత్మ దగ్గర ఎలా మాట్లాడాలి, మనం కోవెలకి వెళ్ళినా కూడా పరమాత్మ దగ్గర మన యొక్క తక్కువతనాన్ని ఎలా చెప్పుకోవాలి అనేది ఈరోజు పాసురంలో గోదాదేవి మనకి నేర్పుతోంది. కృష్ణ పరమాత్మకి తెలుసు వీళ్ళందరూ కూడా లౌకికమైనటువంటి ఏదో మార్గశీర్ష స్నానం అని పేరు పెట్టుకుని వచ్చారే తప్ప వీరు అలౌకికమైనటువంటి దాన్ని కోరడానికే వచ్చారు అని ఆయనకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళ చేతే ఆ మాటలు చెప్పించాలి అని అనుకుని ఆయన, సరే మీరయ్యో వ్రత పరికరాలు అన్నారు, సన్మానాలు కావాలన్నారు, అవన్నీ సరే కానీ మీకు ఆ సన్మానం కావాలి అంటే మీకు ఏం యోగ్యత ఉంది, ఏదోటి చూసి కదా నేను ఇవ్వాలి, మీ దగ్గర ఏ యోగ్యత ఉందో చెప్తే దాన్ని బట్టి నేను మీకు సన్మానమా ఏం చెయ్యాలి అనేది నేను ఆలోచిస్తాను అని అన్నాడు స్వామి. మరి అధికారం ఉండాలి కదండి, ఏదైనా ఒకటి పొందాలంటే అధికారం ఉండాలి. ఆ అధికారం ఏంటి అని అడిగాడు స్వామి. అప్పుడు గోపికలు తమ మనసులో ఉన్న విషయాన్ని ఈరోజు పాసురంలో బయట పెడుతున్నారు. ఏదో ఒక యోగాన్నో
ఇంకో ఉపాయాన్నో పట్టుకుని పరమాత్మని పొందాలి అని ప్రయత్నం చేసేవాళ్ళం కాదు మేము. కంటికి కనిపించే విధంగా సిద్ధంగా ఉన్నటువంటి ఉపాయం కదా నువ్వు స్వామి. భగవానుడే సిద్ధోపాయము, అంటే సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం ఆశ్రయించడమే, వెళ్ళి ఆశ్రయించడమే. ఏదో కొన్ని సంవత్సరాలు పడుతుందేమో మనం పరమాత్మని ఆశ్రయించాలంటే అని అనుకోనవసరం లేకుండా కృష్ణ పరమాత్మగా కంటికి ఎదురుగానే అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు అర్చామూర్తిగా మనందరి కోవెల్లోనూ మనందరి గృహ తిరువారాధనలోనూ పరమాత్మ వేయించేసి ఉన్నాడు. అలాంటి మూర్తి దగ్గర శరణాగతి చేస్తే చాలు కదా, ఇంకా వేరే కష్టపడవలసిన అవసరం లేదు. సిద్ధోపాయమైనటువంటి నువ్వు ఉండగా మాకు లోటేంటయ్యా? నువ్వే ఉపాయము అని అనుకున్నాం మేము. మరి పరమాత్మే ఉపాయం అనుకుంటే మరి ఫలం ఏంటండి? ఫలం కూడా నువ్వేనయ్యా. ఉపాయము నువ్వే, ఉపేయము అంటే ఫలము కూడా నువ్వే. నువ్వే కావాలి మాకు, అది నువ్వే మాకు అందాలి అని చెప్పి అడుగుతున్నారు. మేమేదో పుణ్యాన్ని సంపాదించుకుని కొంత మంచి పనులు చేసి వచ్చినటువంటి సత్కర్మల వెనకాల మాకేమీ లేవయ్యా. మాకున్నదల్లా నువ్వొక్కడవే. మాకున్న యోగ్యతల్లా ఏమీ లేకపోవడమే, అంటే జ్ఞానం ఏమీ లేకపోవడమే, మా దగ్గర సంపాదించుకుని పుణ్యం ఏమీ లేకపోవడమే, వేరే గతి లేకపోవడమే. ఏమీ లేకపోతేనే కదా నువ్వు చక్కగా అనుగ్రహిస్తావు మమ్మల్ని. ఒక తల్లి ఉందనుకోండి, చంటి బిడ్డ తన పని తాను చేసుకోలేడు, అయ్యో వీడికి నేను కాకపోతే ఎవరు చేస్తారు ఈ పనులన్నీ అనుకుని ఎంతో ప్రేమగా చేస్తుంది. అదే కొంచెం ఎదిగిన బిడ్డ దగ్గర అనుకోండి, పర్లేదులే ఆడి పని ఆడు చేసుకుంటాడులే అని వదిలేస్తుంది. కానీ పరమాత్మ దగ్గర మనం ఎలా ఉండాలి? శరణాగతి చేసిన ప్రపన్నులు అంటే చంటి బిడ్డ వలె ఉండాలి. ఒకవేళ అమ్మ కోపగించుకున్నా మళ్ళీ అమ్మ కాళ్లే పట్టుకుని ఏడుస్తాడు కదా చంటి బిడ్డ. అలాగే మనం కూడా పరమాత్మే దిక్కుని నమ్మి ఉండాలి తప్ప, ఈరోజు పరమాత్మ కోపగించుకుని నాకు ఈ కష్టం పెట్టాడు, నేను ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే అది ప్రపత్తి అవ్వదు. అలా కాకుండా ఆయననే నమ్మి ఉన్నవారికి ఆయనే సర్వము తానే ఉండి చూస్తూ ఉంటాడు. మీకేం అధికారం ఉంది అని అడిగిన కృష్ణ పరమాత్మతోటి ఈరోజు పాసురం సమాధానంగా చెప్తోంది మన గోదా నాச்சியார். கரவைகள் பின் சென்னு காணன் சேருந்துண்போம் அறிவொன்னுமில்லாத வாய்க்குலத்து ஒந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவம் சீரியருளாதே இறைவா நீ தாராய் పరయేలోరెంబావాయ్. ఇరైవా ఓ స్వామి అని పిలుస్తున్నారు. నీ తారాయ్ పరై, నువ్వే ఇవ్వాలి మాకు పరమ పురుషార్థాన్ని అని ప్రార్థిస్తూ తమ యొక్క అయోగ్యతని చెప్తున్నారు ఈరోజు పాసురంలో. కరవైగళ్ పిన్ సెన్ను కానన్ సేరుందు ఉణ్బోం. కరవు అంటే పశువు, కరవైగళ్ పశువులు. పశువులు వెంటే వెళ్తాం, వెనకాలే వెళ్తాం. పిన్ సెన్రు వాటిని అనుసరించే వెళ్తాం మేము. కానం సేరుందు అడవికి చేరుకుంటాము. ఉణ్బోం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటున్నావా? తింటాం అంతే. సద్ది ముట్టలు కట్టుకుని వెళ్తాం కదా, అవి విప్పుకొని తింటాం. ఆ పశువులనే ఫాలో అవుతూ ఉంటాం. మాకు అంతకంటే ఏమీ జ్ఞానం లేదు అని అంటున్నారు. ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఆహారము, పడుకోవడము, భయము, మైథునము అంటే సంసారం చెడి, ఇవన్నీ అందరికీ కామన్గానే ఉంటాయి. జంతువులకి ఉంటాయి ఆ నాలుగును, మనుషులకు కూడా ఉంటాయి. కానీ మనుషులకి పశువులకి తేడా ఏంటండి? జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. ఇద్దరిని వేరే డిఫరెన్షియేట్ చేసేది జ్ఞానం మాత్రమే. జ్ఞానం లేని నరుడు పశువుతో సమానము అని చెప్పి పెద్దలు చెప్పినట్లుగా మేము ఆ పశువులు, అటువంటి పశువుల వెనకాలే వెళ్తాం మేము. పిన్సెన్రు వాటినే అనుసరిస్తాం. మేమేదో ముందు వెళ్తే మా వెనకాల పశువులు మమ్మల్ని అనుసరించడం కాదు, మేమే పశువుల్ని అనుసరించి వెళ్తూ ఉంటాం. అవి ఎటు తీసుకెళ్తే అటు అలా వెళ్ళిపోతాం. ఎక్కడికి? అడవిలోకి వెళ్తాం. ఓహో, పశువులు అంటే గనక మీరు వేదాలు నేర్చుకొని గురుకుల వాసం చేయడానికి వెళ్తున్నారా మీరు అని అనుకుంటావేమో.
మేము అది కూడా చేసేవాళ్ళం కాదు. గురుకుల వాసం చేయడం కూడా మాకు తెలీదు. మమ్మల్ని చూస్తే గనక అబ్బో వీళ్ళకంటే పశువులేనివ్వండి అని అనుకుంటావు నువ్వు. అలాంటి మానవులం మేము. అంటే జ్ఞానం కూడా పూర్తిగా లేనటువంటి మానవులం మేము. అసలు సామాన్య మానవులకి వశిష్ఠాది ఋషులకి ఎంత తేడా ఉంటుందో మాకు పశువులకి అంత తేడా ఉంటుందంటే మాకంటే అవే బెటర్. ఇంకా కొంచెం అవి ఇంకా ఒక లైన్లో వెళ్తాయి, అవి కలిసి ఉంటాయి అవన్నీని. మాకంటే వాటికే కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మమ్మల్ని చూస్తే. అలాంటి వాళ్ళం మేము అని అంటున్నారు. పిన్సెన్ను కానం సేరుందుంబోం. కానం సేరుందు అరణ్యాలకి చేరుకుంటాం మేము, అడవుల్లోకి వెళ్తాము. అడవుల్లోకి వెళ్తారా? ఓహో, అయితే నైమిసారణ్యం అలాంటి అరణ్యాల్లో పుణ్యస్థలాల్లో నివసిస్తూ ఉంటారా మీరు అని అనుకోకే. మేము వెళ్ళేది ఎందుకంటే బోం తినడానికి వెళ్తున్నాం తప్ప మేము పశువుల వెంట వెళ్ళేది ఏ నైమిసారణ్యానికో దండకారణ్యానికో కాదు. ఆ అడవుల్లో పశువుల్ని మేపుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం మేము. అవి గడ్డి మేస్తూ ఉంటాయి, మేము తెచ్చుకున్నది మేము మేస్తూ ఉంటాము. అంతే తప్ప దివ్యదేశ వాసము ఇంకోటో మాకు ఉపాయాలు ఏమీ తెలియదు మాకు. వైశ్యులకి కృషి గోరక్ష వాణిజ్యము అని గీతలో భగవంతుడే చెప్పాడు కదా. గోరక్షణ మా ధర్మం కాబట్టి ధర్మాన్ని పరిపాలిస్తున్నారా మీరు అని. మేం పశువుల్ని మేపడం కూడా అదొక ధర్మం అని అనుకోకు. మాకు తెలియదు, అదొక ధర్మం అని కూడా మాకు తెలియదు. పశువుల్ని మేపాలి వెళ్తున్నాము అంతే తప్ప అదొక యోగంగా మేమేమీ ఆచరించట్లేదు. మేము ఇది చేస్తే నిన్ను పొందవచ్చు అనే ఆశతో మేమేమీ ఆచరించట్లేదు ఈ పనిని. అది మా అమ్మ పంపించింది, అడవులకు వెళ్తున్నాం అంతే అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. అరివొన్నుమిల్లాదా. అరివు అంటే జ్ఞానము, ఇల్లాదా లేనిటువంటి వారం. జ్ఞానము కొంచెం కూడా లేదు మాకు. ఒన్నుమిల్లాదా జ్ఞానం లేని వాళ్ళం కాదు, జ్ఞానం కొంచెం కూడా లేనటువంటి వాళ్ళం మేము. ఎటువంటి జ్ఞానం అండి అంటే పరమాత్మని పొందడానికి ఇది చేస్తే పరమాత్మని పొందొచ్చు, లేదా అది చేస్తే పరమాత్మని పొందొచ్చు అని అనుకునేటువంటి జ్ఞానం మా దగ్గర ఏమీ లేదు. ఆత్మజ్ఞానం ఉంటే పరమాత్మని పొందొచ్చు అని అనుకుని ఆత్మజ్ఞానం కోసం సంపాదించడం కూడా మాకు ఆ విషయం కూడా తెలియదు. మాకు స్వరూపం అంటే ఏంటో కూడా తెలియదు, కర్మయోగం తెలియదు, జ్ఞానయోగం తెలియదు, భక్తి యోగం తెలియదు. మాకు ఏమీ రావు. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణార విందే అని అంటారు. అంటే ఎటువంటి ఉపాయ అనుష్ఠానం కూడా మాకు తెలియదయ్యా అని చెప్తున్నారు. ఆయక్కులం అంటే గోపకులం. కానీ గోపకులంలో పుట్టాము అదొక్కటే తెలుసు మాకు. గోపకులు అంటేనే నీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. గోపకులు ఎలా ఉంటారో, ఎంత అజ్ఞానంతో ఉంటారో నీకు తెలిసే ఉంటుంది. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. స్వామి, ఒకే ఒక సుకృతం ఉన్నది. ఏంటో తెలుసా? కేవలం మాకున్న ఒకే ఒక సుకృతం, మా గోపవంశంలో నువ్వు వచ్చి పుట్టావు. అదే మాకున్నటువంటి పుణ్యం తప్ప మా అంతటా మేము సంపాదించుకునే పుణ్యం ఒక్కటి కూడా లేదు. మేమేమి ప్రయత్నం చేయలేదు. పరమాత్మ వచ్చి మా గోపకులంలో పుట్టాలి అని కూడా మాకు తెలియదు, అలా ప్రార్థించాలని కూడా తెలియదు. నీ అంతట నువ్వే నీ అనుగ్రహంతో వచ్చి మా కులంలో మా వంశంలో పుట్టినటువంటి పుణ్యానివి నువ్వు. సాక్షాత్ పుణ్యమే మా వంశంలో వచ్చి అవతరించింది. లోకమంతా కూడా నువ్వు కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా కృష్ణ. నువ్వేమో మా వంశం కావాలనుకుని వచ్చి కోరి మరీ ఇక్కడ అవతరించావు. పుణ్యాలకి పుణ్యమైనటువంటి నువ్వే వచ్చి ఇక్కడ అవతరిస్తే అంతకంటే గొప్ప పుణ్యం ఇంకేం కావాలయ్యా మాకు? పుణ్యం నాముడయోం ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. నువ్వు వచ్చి జన్మించిన మా వంశంలో జన్మించిన పుణ్యం అయితే మాకు ఉందయ్యా
అని అంటుంది మన గోదానాచ్యారు. ఏముంది, మేం సంపాదించుకున్న పుణ్యం అయితే కొంచెం కూడా లేదు, కానీ నీ అంతటి నువ్వు వచ్చి అవతరించినటువంటి కృష్ణ పరమాత్మ మావాడండి అని చెప్పుకునే పుణ్యం అయితే మాకు ఉంది. కురెవొన్రుమిల్లాద గోవిందా, ఏమాత్రము కొంచెం కూడా లోటు లేనటువంటి ఓ గోవిందా అని అంటున్నారు. వీళ్ళు ఎటువంటి వారు? గోపకలు, ఈ గోపబాలికలందరూ కూడా అరివొన్నుమిల్లాదా, కొంచెం కూడా జ్ఞానం లేనటువంటి వారు ఈ గోపబాలికలు. పరమాత్మ ఎటువంటి వాడు? కొరెవొన్రుమిల్లాద గోవింద, ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. జ్ఞానానికి కానీ, శక్తికి కానీ, కళ్యాణ గుణాలకు కానీ, ఏ దేనికి కూడా లోటు లేకుండా ఉండేవాడు పరమాత్మ. పూర్తిగా జ్ఞానమే లేనటువంటి వాళ్ళము మనందరం కూడా అని చెప్పి గోదానాచ్యారు చెప్తోంది మనకి. కృష్ణ, మాకున్న లోటు మేము చెప్పాము, కానీ నీకుంది కదా పూర్తి, అన్నిట్లోనూ నువ్వు పూర్తి కళ్యాణ గుణాలు కలిగిన వాడివి కదా, మాకు లేకపోతే ఏంటి? అనుగ్రహించేవాడివి నువ్వు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, పొందడానికి తగిన అర్హత మాకు ఉంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకని అంటే నువ్వే సాక్షాత్తుగా మా వంశంలో జన్మించావు కాబట్టి మా జ్ఞాన శూన్యతని చూసి ఏ లోటు లేనివాడమైనటువంటి నువ్వు మాకు పురుషార్థాన్ని ఇవ్వడంలో తగినటువంటి సామర్థ్యం నీకుంది కదా. నీకేదైనా కొరత ఉంటే మాకు ఏదైనా లభించదేమో అని అనుకోవచ్చు, కానీ నీకైతే అసలు కొరతే లేదు. నిత్యసూర్యుల వెంట నడిచేటువంటి వాడివి నువ్వు. పరంపదల్లో ఉండి నిత్యసూర్యులను అనుసరించే నువ్వొచ్చి పశువుల వెంట సంచరించే మా వంశంలో వచ్చి పుట్టావు కదయ్యా. నిత్యసూర్యులందరికీ కూడా నాయకుడైనటువంటి స్వామివి ఇక్కడ మా దగ్గరే ఉన్నావు, ఇంకంతకంటే మాకేం కావాలి? నీతో మాకున్న సంబంధం ఉంది కదా, ఉందన్నోడొరవు ఇంగు ఒழிక్క ఒழிయాదు. స్వామి, నీతో మాకున్నటువంటి సంబంధము, ఒరవు అంటే సంబంధము, తెంపుకుందామంటే తెగిపోయే సంబంధం కాదయ్యా. ఒழிక్క ఒழிయాదు, పోగొట్టేసుకుందాం అనుకుంటే పోతుందా? పరమాత్మకి ఈ జీవుడికి ఉండేటువంటి సంబంధము పోనే పోదు. ఇద్దరు ఒక చోట చేరి ఈ రేపటి నుంచి మీకు నాకు ఇంక సంబంధాలు లేవండి అని ఒక కొబ్బరికాయ కొట్టేసుకుంటే తెగిపోయే సంబంధం ఆ జీవుడిది పరమాత్మది కానే కాదు. ఎంతకాలం పరమాత్మ ఉంటాడో అంతకాలం ఆత్మలు ఉంటాయి, ఎంతకాలం ఆత్మలు ఉంటాయో పరమాత్మ అంతకాలం ఉంటాడు. వారిద్దరి మధ్య ఎన్ని తరాలు దాటిపోయినా కూడా సంబంధం అనేది పోనే పోదు. నానున్నై అన్నిలేని కండాయి నారన్నై నీ ఎన్నై అన్ని ఇల్లే అంటారు తిరుమలిసే ఆళ్వార్లు. అంటే నీవు లేకపోతే నేను లేనివాడినే, అలాగే నేను లేకపోతే కూడా నువ్వు లేనివాడివేనయ్యోయ్ అని అంటారు. అంటే అప్రదక్ సిద్ధం అంటారు. విడిపించుకుందామన్నా విడిపోయినటువంటి సంబంధం నీకు మాకు ఉంది కదా. నువ్వు స్వామివి, ఇరైవా నువ్వు స్వామివి, మేమందరం నీ సొత్తు అయినటువంటి వాళ్ళం కదా. అందుకని నీతో మాకున్న సంబంధం తెగిపోయేది కాదు. పరమాత్మ నుండి ఈ ఆత్మల్ని వేరు చేయడం పరమాత్మకు కూడా సాధ్యం కాదు. మేము గోపికలము, నీవు గోవిందుడవు, ఈ సంబంధం చాలు. నువ్వు మమ్మల్ని రక్షించడానికి ఈ ఒక్క సంబంధం సరిపోతుంది. నువ్వు గోవిందుడివి, మేము గోపబాలికలము, అలాగే నువ్వు స్వామివి, మేము నీ సొత్తు, అంతే చాలు. అంటే அறியாத பிள்ளைகளும் ఉందన్నే అన్బినాల్ సిరు పేర్చేత్తనவும். స్వామి, మాకు జ్ఞానం లేదు, జ్ఞానం లేనటువంటి చిన్నపిల్లలం కాబట్టే నిన్ను ఎన్నాళ్ళు వేరే వేరే పేర్లతో పిలిచాము. ఇప్పుడు చిన్న పేరుతో పిలిచాము. ఇది గొప్ప పేరు అంటాడు కృష్ణ పరమాత్మ. గోవిందా అని పిలిచారు కదా, గోవిందా అని పిలిస్తే ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇన్నాళ్ళు నారాయణ, పద్మనాభ, కేశవ అని చెప్పి పిలిచామే, అవన్నీ కూడా పిలిచామంటే మాకు తెలియక జ్ఞానం లేని వాళ్ళం కాబట్టి, లోక మర్యాద తెలియనటువంటి చిన్నపిల్లలం కాబట్టి నిన్ను ప్రేమతో వేరే వేరే పేర్లతో పిలిచాము. నువ్వు కొంచెం కూడా కోపగించుకోకే మా మీద అని అంటున్నారు. అరియాద అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళము, బుద్ధి లేనటువంటి వాళ్ళము, పెళ్ళైగళం చిన్నపిల్లలం కదా, అందుకని తెలియలేదు మాకు. అన్బు అంటే ప్రేమ, అన్బినాల్ ప్రేమతో, అజ్ఞానంతో, ఈ మూడు కారణాలు, అజ్ఞానము, చిన్నపిల్లలు అవడము, ప్రేమ కలిగిన వాళ్ళము, ఈ మూడిటితోటి నిన్ను మేము చిన్న చిన్న పేర్లతో పిలిచాము. ఈనాడే మాకు తెలిసింది గోవిందుడు కదా నువ్వు, ఈ పేరంటే నీకు ఇష్టమని చెప్పేసి
నిన్న, ఈరోజు, రేపు 27, 28, 29 పాసురాల్లో గోవింద గోవింద అని పిలిస్తే స్వామి చాలా ఆనందపడతాడు. సీరి అరుళాదే, ఎన్నాళ్ళు ఇలా పిలుస్తారా నన్ను అని ఇప్పుడు మా మీద కోపం చూపించకే. నువ్వు వేరే వేరులతో పిలిచామంటే తెలియక చేసినటువంటి తప్పది. నీ మీద ప్రేమతో చేసినటువంటి తప్ప కావాలని చేయలేదయ్యా. నీ తారాయ్ పరై, నువ్వే మాకు పరైని అనుగ్రహించవలసింది అని అడుగుతున్నారు. పరమాత్మ దగ్గరికి మనం శరణాగతి చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. వేరే ఉపాయాలు ఆచరించకుండా ఉండాలి. అంటే ఈరోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు అని ఉండడం కానీ, ఈరోజు ఈ పరమాత్మని ప్రపత్తి చేస్తాను కానీ రేపు ఇంకో పండగ వస్తుంది కదా, ఏదో చవితి పండగ ఏదో వస్తుంది అది కూడా చేసుకుంటాను అని అనకూడదు. ఏదైనా సరే స్వామే అని నమ్మి ఉండాలి. తర్వాత ఎవరి దగ్గర శరణాగతి చేస్తున్నామో ఆయన ఏ లోటు లేనివాడే ఉండాలి. అదొక్కటే నియమం. ఎక్కడ శరణాగతి చేస్తున్నామో చూసుకోవాలి తప్ప ఇంకా వేరే నియమాలేమి మనం ఆచరించవలసిన అవసరం లేదు. అంటే ఉపవాసాలు ఉండాలండి కొన్ని రోజులు ఏమన్నాను, లేదా కొన్ని నియమాలు ఏమైనా పాటించి కొన్ని వ్రతాలు ఏమైనా చేసి అప్పుడు శరణాగతి చెయ్యాలండి అంటే అక్కర్లేదయ్యా. దీనికి నియమాలు ఏమీ లేవు. కాకపోతే మనం ఎవరిని శరణని కాళ్ళు పట్టుకుంటున్నామో అతడు కళ్యాణ గుణపూర్తి కలిగిన వాడే ఉంటే సరిపోతుంది. అతనిలో ఏ లోటు లేకుండా ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు మనం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించి నన్ను రక్షించవయ్యా, నాకు పురుషార్థాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తే చాలు. ఈ విషయాలనే ఈ గోపాంగనలు, ఈ గోప బాలికలు ఈరోజు పాసనలో చెప్తున్నారు. మాకు ఎటువంటి యోగము లేదు, మా దగ్గర ఎటువంటి సాధనము లేదు, ఎటువంటి ఉపాయము లేదు అని కరవైగల్ పిన్సెన్ను అని చెప్తున్నారు. పశువుల వెంట వెళ్ళడం తప్ప మాకు కొంచెం కూడా జ్ఞానం, ఇంకొక సాధనం అంటూ మాకేమీ లేదు అని చెప్పారు. ఆయ్ కులం అన్నారు. అంటే ఇప్పుడు లేదు కానీ రేపో ఎల్లుండా సంపాదించుకుని వస్తాము అని అనుకోకే. మేము పుట్టిందే ఈ గోప కులంలో. ఇటువంటి కులంలో జ్ఞానం వస్తుంది అని కూడా నువ్వేమీ ఆశలు పెట్టుకోకు. కొరెవన్రు మిల్లాదా, స్వామి మేమైతే జ్ఞానం లేదు కానీ నీకైతే అన్ని విధాలుగాను పూర్తితో ఉన్నటువంటి వాడివి, నీకే విధమైన లోటు లేదు కదయ్యా. ఉందన్నోడు వేలు నమ్మకింగో చిక్క వழியாது, నీకు మాకు సంబంధం తెంచుకున్నా తెగిపోనిదయ్యా అని గుర్తు చేస్తున్నారు ఈ గోప బాలికలు. అలాగే మమ్మల్ని క్షమించవయ్యా అని చెప్పి నీ మీద ప్రేమ కలిగిన వాళ్ళము చిన్నపిల్లలము మా తప్పుల్ని క్షమించు అని ప్రార్థిస్తున్నారు. మాకు కావాల్సిన పురుషార్థాన్ని ఇవ్వగలిగిన వాడివి నువ్వే అని అంటున్నారు. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం మొత్తం అన్నీ చెప్తాం కదా, ఇలా చేశానండి, ఇలా తగ్గలేదండి, ఇది వాడానండి, మొత్తం అంతా మనం చెప్పాలి. మన హిస్టరీ అంతా చెప్తేనే ఆయన సరైన మందు ఇస్తాడు. అలాగే వీళ్ళు తమ హృదయంలో ఉన్నదంతా ఈరోజు పరమాత్మ ముందు విన్నవించేశారు. రోగం తగ్గాలి, బలం రావాలి. బయట అయితే 2 ఉంటాయి మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, కానీ పరమాత్మే మందు, పరమాత్మే మనకి పోషకం కూడాను. అంటే బలం వచ్చేది పరమాత్మ వల్లనే, రోగం తగ్గేది పరమాత్మ వల్లనే. పరమాత్మని ఆళ్వార్లందరూ కూడా ఒక మందైనటువంటి వాడా అని పిలుస్తారు. అమృతం అంటే భోగ్యమైన భూతుడా అని చెప్పి కూడా పిలుస్తారు. పరమాత్మే మనకి వ్యాధిని తగ్గిస్తాడు, పరమాత్మే మనకి పుష్టిని కలిగిస్తాడు. అటువంటి సిద్ధౌషధంగా ఉన్నాడు స్వామి, సిద్ధోపాయంగా ఉన్నాడు స్వామి. అటువంటి ఆయనని మనం పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆశ్రయిస్తే చాలు. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేమయ్యా, నీవు తప్ప మాకొక దిక్కు లేదయ్యా అని చెప్పి మనం ప్రార్థిస్తే చాలు. ఆరాధన అంతా చేశాక మనం ఏమంటామండి? ఉపచారాపదేశేన కృతాన్ హర్హర్మయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని ప్రార్థిస్తాం. స్వామి, ఉపచారాలుగా భావించి నేను ఎన్ని అపచారాలు చేశానో వాటినన్నిటినీ కూడా క్షమించవలసింది అని మనం ప్రార్థిస్తాం కదా. అలాగే ఈ చివరికి వచ్చేసింది, ఇంకా ఎన్నో రకాలుగా కీర్తించినా మా తప్పులన్నింటినీ కూడా క్షమించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఈ గోప బాలికలు అందరూ కూడా. మాకు జ్ఞానం లేదు, మీకు ఏ కొరత లేదు, అందుకని ఉపాయంగా నిన్నే స్వీకరిస్తున్నాము, నువ్వే మాకు పరమ పురుషార్థాన్ని అనుగ్రహించవలసింది. అంటే సిద్ధోపాయమైనటువంటి పరమాత్మని ఆశ్రయించే వాళ్ళు ఇలా ప్రార్థించాలి అని మనకి గోదానాచ్యారు ఈరోజు పాసరంలో
తెలియచేస్తోంది. పరమాత్మ సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రార్థించండి, ఈ విధంగా మీ తక్కువతనాన్ని చెప్పుకోండి, క్షమించమని ప్రార్థించండి అని మనకి తెలియచేస్తోంది. கரவைகள் பின் சென்னும் காணும் சேருந்துண்போம் அறிவொன்னுமில்லாதாய் குலத்து ஒந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா ஒந்தன்னோடொரு வேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் ஒந்தன்னை சிறு பேரழைத் தரவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையிலோரெம்பாவாய். శోచిశ్రమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.